చింతలపూడి ప్రజలకు వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అడిగాను. అంటే 5 సంవత్సరాలు అయిందమ్మా ఎమ్మెల్యే అయ్యి. 5 సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంటు. కనీసం రోడ్లు వేయించుకోవడానికి కూడా కుదరలేదు తల్లి. ఏం లాభం అమ్మా, ప్రజలకు పనికిరాని పార్టీ అధికారము, ఏం లాభము అని అన్నారు. కనీసం మీకు రోడ్లు కూడా వేయలేదంట కదా వైసీపీ ప్రభుత్వం. నిజమేనా? నిజమేనా అన్నా? నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 5 సంవత్సరాల క్రితము. అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అది రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా ప్రాంతానికే 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గానికి 2 లక్షలే రావడం కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు అన్ని కలిపితే 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అమ్మా. ఆ ప్రాజెక్టు మాకు లైఫ్ లైన్ అన్నాడు. మరి ఎందుకు చేసుకోలేదన్నా అన్న. ఏమోనమ్మా, 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎన్నిసార్లు అడిగినా కనీసం అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఇక ప్రాజెక్ట్ ఏం పూర్తవుతుంది అన్నారు. మరి మాటిచ్చారా అన్న అంటే జలయజ్ఞంలో భాగమమ్మా. మేము జలయజ్ఞాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ జలయజ్ఞాన్ని నవరత్నాల్లో ఒక రత్నమమ్మా. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వదిలేసి వెళ్లిపోయిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాటిచ్చారు నవరత్నాల్లో. అలాంటి ప్రాజెక్ట్ అమ్మా ఇది. అలాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయాం. ఇక ఉండి ఏం లాభం అమ్మా పార్టీలో అని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర ఆశీర్వాదం పొంది మీ దగ్గర మీ గొంతుగా మళ్ళీ చింతలపూడి కోసం కొట్లాడడానికి పోటీ చేస్తున్నారు అన్న ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాటిచ్చారు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని. 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, నవరత్నాల్లో ఒక అంశం జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని. అలాంటి నవరత్నాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు అంటే వీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి. పామాయిల్కు ధర కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారట కదా, ఏమన్నా వచ్చిందా? 2019లో పూర్తి నష్టానికి అమ్ముకున్నారట కదా, నిజమేనా? రైతన్న వాడిని రాజశేఖర రెడ్డి గారు ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని? నెత్తిన పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు. అంతేకాదు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు, అద్భుతమైన పంట ధర ఇచ్చాడు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాటిచ్చారు? ప్రతి సంవత్సరము 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, దాంట్లో నుంచి మద్దతు ధర ఇస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిందే, ఒక్క సంవత్సరం అయినా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మద్దతు ధర ఉందా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన మాట 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఆ నిధిలో నుంచి ఇస్తాను అన్నాడు.
ఈ 5 సంవత్సరాలలో పంట నష్టపోతే ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఇచ్చారా? మరి రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద వేశారు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? ఇంతమంది యువకులు ఉన్నారే, ఇంతమంది యువకులు ఉన్నారు. ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు బిడ్డల కోసం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని. నేను భర్తీ చేస్తాను 6 నెలల్లో అని చెప్పారు. మరి ఈ రోజు 5 సంవత్సరాలు గడిచేపోయింది. ఇప్పటికీ కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా? గుడ్డి గుర్రాలకు బల్లుతో వేరా? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇచ్చావు అని ఆ రోజు చంద్రబాబును తిట్టిపోశారు. నేను అధికారంలోకి వస్తే 23,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు వాటి భర్తీ గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చాయి, 2 నెలలు ఉందనగా ఇప్పుడు 6,000తో ఒక మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు దగా డిఎస్సి ఇచ్చాడు. మరి దీన్ని ఏమనాలి? దగా కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలన్నా? ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఓట్లేసే యంత్రాలుగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి. ఆయన బటన్ నొక్కాడట, మిమ్మల్ని కూడా బటన్ నొక్కమని అడుగుతున్నాడు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరొచ్చారే, దేనికి సిద్ధమన్నా? 5 సంవత్సరాలు ఎక్కడ పోయారు? ఒక మాట చెప్తాను, ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతామని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి, రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ప్రజలకు ఏవో అందటం లేదు, అందుకే నేను ఎంత చేయగలిగితే అంత చేయాలి, ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నేను ఆరోగ్యశ్రీ చేయాలి అని 2 నెలలకే మళ్ళీ రచ్చబండాన్ని బయలుదేరి వెళ్ళి కదా అన్న హెలికాప్టర్ లో చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యి 2 నెలలే అయింది. ఏం అవసరం అన్నా? మీరు ఓట్లేశారు, ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన మనిషికి మళ్ళీ ప్రజలకు అంత తొందరగా నేను చెయ్యాలి అన్న తపన రాజశేఖర రెడ్డి గారికి ఉంది కాబట్టే కదా వెళ్ళి చచ్చిపోయాడు. మరి అదే కదా ప్రజానాయకుడు అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయితే ఎన్నిసార్లు ప్రజల మధ్యలోకి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారు ప్రతిరోజు ప్రజా దర్బార్ పెట్టలేదా? 1000 మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయితే ఈరోజు మంత్రులకు, ఇలాంటి ఎమ్మెల్యేలకు అమ్మా రోడ్ల కోసం, ప్రాజెక్టు కోసం కలుద్దామంటే అపాయింట్మెంటే లేదు అని కనీసం ఇట్లాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక మీరు అధికారం ఇచ్చి ఏం లాభం అన్నా? మీకోసం కదా ఇచ్చింది అధికారం. ఈ రోజు మీరు ఇచ్చిన అధికారం దేనికి వాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హంతకులను కాపాడడం కోసం వాడుకుంటున్నారు. సొంత చిన్నాన్నను బలిపి చేసుకున్న, సొంత చిన్నాన్న చంపేసిన వాళ్ళను ఈ రోజు రక్షణ కల్పించడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అంటే మరి ఏమనాలన్నా దీన్ని? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా. అది కాదు అంటే హత్య రాజకీయాలు. ఇందుకేనా ఓట్లేసింది? ఇందుకేనా గెలిపించింది? ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా. ఒక వైసీపీయే కాదు, టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ కూడా అలాగే తయారైంది. ఎవరైనా రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు.
చంద్రబాబు గారు ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల కోసం పనిచేశారా అన్న? ఏం చెప్పారు ఆ రోజు? 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాడు చంద్రబాబు గారు. వచ్చిందా? ఆఖరికి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశాడు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. పోనీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ప్రత్యేక హోదా కోసం? అంటే మొత్తం ఇటు ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, మన రాజధానిని తాకట్టు పెట్టారు. మన ప్రజలను, మన బిడ్డలను, వారి భవిష్యత్తును మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు కదా. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మనకేం మిగిలింది? ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? అభివృద్ధి జరిగిందా? మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? మరి ఎందుకు వేయాలన్నా చంద్రబాబుకైనా వైసీపీకైనా ఓట్లు? ఆలోచన చేయండి అన్నా. పక్క రాష్ట్రాలన్నీ దూసుకుపోతున్నాయి వేగంగా అభివృద్ధిలో. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందిపోతున్నాయి. మన రాష్ట్రం కథ, మన బిడ్డల కథ ఏమిటి? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముంది? మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. బ్రహ్మాండమైన అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ ను చేస్తానన్నారు. అమరావతి కాదు కదా, భ్రమరావతి అయిపోయింది అది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని కాదు, నేను 3 కడతానన్నాడు. 3 కడతానంటే 3 కడతాడు కాబోలు అనుకుంటే ఒకటైనా అయిందా? మరేముందన్నా మనకు? ఆలోచన చేయండి. ఇప్పటికైనా మళ్ళీ మోసపోకుండా ఒక్కసారి మేలుకోండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును మార్చే ఆయుధం. ఒక్కసారి ఓటు వేసే ముందు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మా బిడ్డల కోసం వేసుకుందామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? ఏదో రాజ్యాలు ఏరడానికి, ముఖ్యమంత్రి అయిపోవడానికి చేరలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒకవైపు టీడీపీ, ఒకవైపు వైసీపీ మన ప్రజలను, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది, ఈ రోజు వరకు రాలేదు. రాకపోగా అసలు ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు కలిపి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారే. ప్రత్యేక హోదా అన్న పదమే మర్చిపోయేటట్టు చేస్తున్నారే. అందుకే కొట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, గట్టిగా కొట్లాడడానికి నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి. కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ గడపకు తేవడమే కాకుండా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడవడానికి ఎంత కష్టమైపోయిందో ఈ రోజు. అన్ని ధరలు, అన్ని ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, చక్కెర, నూనె అన్ని పెరిగిపోయాయి. కరెంట్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంత అయితే అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, 5 లక్షలతో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు లాంటి పక్కా ఇల్లు పథకం రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని కట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలీజా అన్నను మళ్ళీ గెలిపించాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈసారి
ఎవరి అపాయింట్మెంట్ కోసం వేడుకోవాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీ గొంతైతాడు, మీ బలమైతాడు ఎలీజా అన్నాం. అలాగే మీ ఎంపీ అభ్యర్థి లావణ్య కొవ్వూరు గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అవసరమైతే మీ గొంతును ఢిల్లీలో కూడా వినిపిస్తుంది. అవసరమైతే మీకోసం అక్కడ కూర్చొని పాదయాత్ర అయినా చేస్తుంది, నిరాహార దీక్షలైనా చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. మీకోసం నిలబడే వాళ్ళను, మీకోసం పనిచేసే వాళ్ళను గెలిపించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తోంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. గట్టిగా కొట్లాడడానికి, నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ గడపకు తేవడమే కాకుండా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అడిగాను. అంటే 5 సంవత్సరాలు అయిందమ్మా ఎమ్మెల్యే అయ్యి. 5 సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంటు. కనీసం రోడ్లు వేయించుకోవడానికి కూడా